హాయ్ అండి. వెల్కమ్ టు స్మార్ట్ మహతీరాగా. ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునేలా మటర్ పన్నీర్ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇలా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినేస్తారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారు. రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అదే టేస్ట్తో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రైస్కైనా చపాతీ అనే కాదు, దేనికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. ముందుగా 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ముక్కలన్నిటిని ఇలా విడదీయాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దాన్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఫ్రీజర్లోంచి తీసిన పన్నీర్ని కొంచెం సేపు వాటర్లో వేసి ఉంచితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం 3 మీడియం సైజు టొమాటోస్ని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 1/2 ఇంచు అల్లం, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 6-7 జీడిపప్పులను వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కర్రీకి కావాల్సిన మసాలా పేస్ట్ రెడీ అవుతుంది. ఆనియన్స్ని ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే పన్నీర్ పీసెస్ వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎర్రగా వేయిస్తే రబ్బర్లాగా సాగుతాయి, గుర్తుంచుకోవాలి. ఫ్రై చేసుకున్న పన్నీర్ని వాటర్లో వేసుకోవాలి. 2 నిమిషాలు ఉంచి తీసుకోవాలి. ఇలా చేయడం వలన పన్నీరు టేస్టీగా చాలా బాగుంటుంది. సేమ్ ప్యాన్లోనే మిగిలిన ఆయిల్తోనే కర్రీకి యూజ్ చేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ కావాలి అనుకుంటే మళ్ళీ ఆయిల్ తగినంత వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ పైకి తేరే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత డ్రై మసాలాలు వేసుకోవాలి. సాల్ట్ తగినంత, పసుపు 1/2 టీ స్పూను, కారం 2 స్పూన్లు, ధనియా జీలకర్ర పొడి 1 స్పూను, అలాగే గరం మసాలా 1 స్పూను. ఇక్కడ నేను పావ్ భాజీ మసాలా వేశాను గరం మసాలా ప్లేస్లో. అలా అయినా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మసాలాలు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. దట్ మీన్స్ ఫ్రై చేసుకోవాలి. పెరుగు బాగా కలిసిన తర్వాత 1/2 కప్పు మటర్ వేసుకోవాలి. అదేనండి పచ్చి బఠానీలు. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని సరిపడా వాటర్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కూర కదుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. నేను ఇక్కడ ఫ్రోజన్ మటర్ తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా వేసుకున్నాను. అదే పచ్చి బఠానీలు అయితే ముందే నానబెట్టి ఉడికించి తీసుకోవాలి. 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత సాల్ట్ అన్నీ సరిపోయినవా లేదా చూసుకొని, సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కసూరి మేతిని క్రష్ చేసుకొని కర్రీలో వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంతేనండి, అందరూ సింపుల్గా చేసుకునేలాగా అండ్ టేస్టీగా ఉండే మటర్ పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది. ఇది రోటీకైనా, పూరీకైనా, ఫ్రైడ్ రైస్కి అండ్ వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి. బయట హోటల్ నుంచి కొనేది ఉండదు. అప్పటికప్పుడే ఈజీ వేలో ఇంట్లోనే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, బాయ్.